మన ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కార్తిక్ ఇద్దరు కూడా ఇక కారులో గుడికైతే వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్తూ ఉంటే దీప అయితే బావా జ్యోత్స్న అంత ఈజీగా ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను మరదలా. కాకపోతే పెద్ద మేడంకి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి బావా, గుడికి వెళ్ళడానికే అరగంట ఇటు అటు అయిపోతుంది, ఇక మన ఇద్దరం ఏం మాట్లాడుకుంటాంలే అని జ్యోత్స్న అనుకుంటుంది. అందుకే ఒప్పుకుంది. అవునా బావా? అవును. కానీ చూడు దీప, నువ్వు ఏ విషయాల్లోనూ కూడా భయపడద్దు. చదువు రాకపోతే రాకపోయింది, కానీ నీకు చాలా గొప్ప టాలెంట్ ఉంది. ఎంతైనా నీ రక్తంలో శివనారాయణ రక్తం ఉంది కదా, అందుకే నీకు ఆ బిజినెస్ తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి నువ్వు బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు. నేను నీకు తోడుగా ఉంటాను. సరే బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా గుడి దగ్గరికి అయితే వస్తారు. గుడి దగ్గరికి రాగాలే కార్తీక్, ఏంటి మరదలా ఇంత సడన్గా గుడి ప్రోగ్రాం పెట్టావేంటి? ఏం లేదు బావా, రాత్ర నేను మా అమ్మ ఒడిలో మొదటిసారిగా పడుకున్నాను. నాకెంతో సంతోషంగా అనిపించింది. అందుకే ఉదయాన్నే గుడికి వెళ్ళాలనిపించింది. నాకు తెలుసు మరదలా, రాత్ర నువ్వు అత్త ఒడిలో పడుకోవడం, సౌర్య నీ ఒడిలో పడుకోవడం అంతా నేను చూశాను. ఏంటి బావ నువ్వు అంటుంది? నేనే కాదు, మీ నాన్న కూడా చూశాడు. ఆ ఫోటో కూడా తీశాడు. ఏంటి బావా? అవును, ఇదిగో చూడు అని వెనకాలనే దీప ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక కార్తీక్, మరదలా ఏమైంది? కళ్ళలా కన్నీళ్ళేంటి? ఏం లేదు బావా, ఈ ఫోటోని చూస్తుంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మ నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరగా ఉండడం ఏంటి మరదలా? చూడు, జ్యోత్స్న పెళ్లి జరిగిన వెంటనే నువ్వే అత్తకి అసలైన కూతురువని అందరికీ తెలిసేలా చేస్తాను. చూస్తూ ఉండు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే దక్షిణామూర్తి అక్కడ అందరికీ కూడా అన్నప్రసాదం చేస్తూ ఉంటాడు. ఇక దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయిస్తూ ఉంటాడు. అది చూసిన దీప అలాగే కార్తీక్, బావా తాత కదా? అవును. ఈయనేంటి ఇక్కడున్నాడు? ఏదైనా స్పెషలా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి దక్షిణామూర్తిని అక్కడ ఉన్న పంతులు గారు, అయ్యా ప్రతి సంవత్సరం ఇదే రోజున మీరు ఎందుకని ఇంతమందికి అన్నప్రసాదం ఇప్పిస్తారు? ఈరోజు ఏదైనా విశిష్టమైన రోజా? అవును పంతులు గారు, ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు నా కన్న కూతురు సుమిత్ర పుట్టినరోజు. తను పుట్టినాక మా ఇల్లు ఎంతో సంతోషాలతో నిండిపోయింది. అందుకే ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు. ఒక్కసారిగా దీపా కార్తీక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఈరోజు అత్త పుట్టినరోజా? నా చిన్నతనం నుంచి ఏ రోజు అత్త తన పుట్టినరోజుని జరుపుకోలేదు. అందుకే నాకు ఈరోజు వరకు అత్త పుట్టినరోజు తెలీదు. అవునా బావా, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అని దీప చాలా సంతోషపడిపోతుంది. ఇక దక్షిణామూర్తి దగ్గరికి దీప అలాగే కార్తీక్ వెళ్తారు. వాళ్ళని చూసిన దక్షిణామూర్తి, మీరు మళ్ళీ నన్ను కలుస్తారని అస్సలు అనుకోలేదు. తాత, నిన్ను కలవకుండా ఎలా ఉంటావు? నువ్వు మా అత్తకి సొంత తండ్రివి. అలాంటిది నిన్ను కలవకుండా మేమెలా వెళ్తాం? ఇంత జరిగాక చూశాక కూడా అని అనగానే, మీ తాత మిమ్మల్ని కూడా మార్చేస్తాడు, నాతో మాట్లాడనివ్వడు అనుకున్నాను. కానీ మీరు నాతో మాట్లాడారు అంత జరిగాక కూడా. తాత, అసలేం జరిగింది? సుమిత్రమ్మ గారి మీద మీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ కుటుంబానికి దూరం అయ్యారు? ఎందుకు సుమిత్రమ్మ మీ మీద ఇంత కోపంగా ఉంది? ఏం జరిగింది తాత అని దీప అంటుంది. చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చం నా భార్య చూసినట్టే అనిపిస్తుంది. నువ్వు నాకు సుమిత్రకి కూతురువేమో అనిపించింది చూసిన మొదటి చూపులోనే. కానీ నువ్వు తన మేనలుడి భార్యవని తెలిసాక ఆశ్చర్యపోయాను. కానీ ఏదేమైనప్పటికీ మీకు నాకు ఏదో బంధమే ఉండుంటుంది అని అనగానే, అవును పెద్దయినా, నీకు నాకు మధ్య బంధమే ఉంది. అసలు ఆ ఇంటికి నీకు ఏ గొడవైంది? అత్త నీ మీద అంత కోపంగా ఎందుకుంది అని అనగానే, అది వింటే మీరు కూడా నన్ను క్షమించరు. ఆ నిజం తెలిసిన రోజు మీరు ఇలా నాతో కూడా మాట్లాడరు అని దక్షిణామూర్తి అంటాడు. తాత, అదేంటి అలా అంటున్నారు? అవును, పెద్దరికంతో కళ్ళు మూసుకుపోయి చిన్న పెద్దంతరం తేడా తెలియకుండా నేను చాలా ఘోరంగా ప్రవర్తించాను. ఈరోజు ఆ ప్రవర్తన వల్లే మొత్తం అందరినీ కోల్పోయి ఇలా నిరసరాయుడిగా ఉండిపోయాను. ఏమంటున్నా పెద్దయినా నువ్వు? ఇంతకీ మా అత్తకి నువ్వు మాత్రమే ఉన్నావా? మా అత్త, అమ్మ, అలాగే మా అత్తకి ఇంకెవరైనా బంధువులు ఉన్నారా? ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. కాకపోతే ఏంటి పెద్దయినా? ఏం లేదులే తాత, చెప్పండి. మా అమ్మకి మీరందరూ ఉండి కూడా ఎందుకు దూరంగా ఉన్నారు? మా అమ్మ కన్నతల్లి ఇంకా బ్రతికే ఉందా అని అనగానే, అదే బ్రతికుంటే ఈరోజు సుమిత్ర మాటలకి
సుమిత్రను అలా దూరం చేసినందుకు ఖచ్చితంగా ఇదంతా చూసి తట్టుకోలేకపోయేది. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ బ్రతికి లేదా? లేదు. సరే కంతాత, అసలేం జరిగింది? అది నేను మీకు చెప్పలేనమ్మా, చెప్పలేను అని చెప్పేసి దక్షిణామూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ చూస్తూ ఉంటే ఏదో పెద్ద రక్తపాతమే జరిగింది దీపా. బావా, అవును, ఈయన విషయం తెలిస్తే మనం కూడా ఈయన అసహించుకుంటున్నాము అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే దాగి ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి అంటే మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి దీపా. అదేంటి బావా? అవును, ఇప్పుడు మనకున్న సమస్యలన్నింటినీ తాత మనతో ఇబ్బంది పడకుండా మనం ముందు ఈ సమస్యల నుంచి బయటపడాలి. పద, ఆలస్యం అవుతుంది అని దీప అలాగే కార్తీక్ గుడి నుంచి బయలుదేరుతూ వెళ్తారు. ఇక అలా కారులో వెళ్తున్న కార్తీక్ అలాగే దీపకి సూరజ్ ఎదురు పడతాడు. సూరజ్ని చూసిన కార్తీక్ వెంటనే కారాపుతాడు. ఏమైంది బావా? ఒక్క నిమిషం దీప అని చెప్పేసి కార్ దిగి సూరజ్ అని సూరజ్ని పిలుస్తాడు. బ్రో మీరా? అవును బ్రో, నేనే. ఆ రోజు జోష్న చేసిన పనికి నిన్ను ఫేస్ చేయాలంటే కూడా నాకేదోలా ఉంది అని వెనకాలనే దీప ఏమైంది బావా? జోష్నేం చేసింది? ఏం చేసిందా అని జరిగిందంతా చెప్తాడు. అది విన్న దీప దానికి బుద్ధి లేదు, మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, తనకి అది అలవాటు కదా దీప అని కార్తీక్ అంటాడు. చూడండి బ్రో, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కానీ అలాంటి మరదలు మీకెందుకుందో నాకు అర్థం కావట్లేదు. కానీ తనకి మాత్రం నేను గుణపాఠం చెప్తాను అని వెనకాలనే వెంటనే కార్తీక్ ఎప్పుడో ఎందుకు బ్రో, ఇప్పుడు నీ దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాడుకుంటే నువ్వు జోష్నకి బాగా గుణపాఠం చెప్పచ్చు. ఏంటి బ్రో అది? ఏముంది, నువ్వు దీపకి అసిస్టెంట్గా జాయిన్ అయితే జోష్న మీద రివెంజ్ తెచ్చుకోవచ్చు అని దీప జోష్నకి సంబంధించిన పోటీని చెప్తాడు. ఇక అది విన్న సూరజ్, చూడండి బ్రో, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, జోష్న మీద ఎలా అయినా నేను రివెంజ్ తెచ్చుకుంటాను. అయితే వెంటనే ఈ అడ్రస్కి వచ్చే మిగతాదంతా అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పేసి కార్తీక్ అంటాడు. సూరజ్ సరే బ్రో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, బావా ఏం చేస్తున్నావు నువ్వు? దీప, సూరజ్ని జోష్న చాలా అవమానించింది. ఈ అవమానం మీద సూరజ్ జోష్నకి గట్టిగా బుద్ధి చెప్పాలి. నాకందుకు అనిపిస్తుంది జోష్నకి తగ జోడి సూరజ్ అని. ఏంటి బావా? అవును, జోష్నకి పెళ్లి చేస్తామని మనం చెప్పాం కదా, అది సూరజ్ ఎందుకు అక్కకూడదు? బావా కరెక్ట్గా చెప్పావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జోష్నకి సూరజ్కి మనం పెళ్లి చేయాలి, పద అని చెప్పేసి ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు. ఇంకా పారిజాతం, చూసావా, గంటవుతుంది ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదు, ఎందుకే వాళ్ళకి అవకాశం ఇచ్చావు? వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక్కటైపోయి ఏదైనా మాట్లాడుకుంటే ఆ కార్తిక్ గాడి దీపకి హెల్ప్ చేస్తే, కానీ అంత సీన్ లేదు, గుడికి వెళ్ళి రావటానికే అరగంట సరిపోతుంది. ఇప్పుడు గనక బావ ఆలస్యంగా వస్తే ఇక దీపతో బావ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశమే ఇవ్వను, అందుకే ఒప్పుకున్నాను. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ కార్తిక్ గడి గంట అవుతుంది ఇంకా రాలేదు అని అంటూ ఉంటే అప్పుడే దీప కార్తిక్ ఇంటికి వస్తారు. అది చూసిన జ్యోత్స్న అలాగే పారిజాతం కిందికి వస్తారు. ఇక కార్తిక్, పెద్ద మేడం మీరిచ్చిన గంట టైము అయిపోయింది, ఇక ఆఫీస్కి బయలుదేరదామా అని వెనగాలనే ఇక దీప, అవును ఆఫీస్కి బయలుదేరాలి అని వెనకాలనే ఇక దశరథ కూడా వాళ్ళతో పాటు ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకా జ్యోత్స్న మాత్రం మనసులో డాడీకి నిజం తెలిసేమో అనిపిస్తుంది, ఎలాగైనా డాడీకి నిజం తెలుసో లేదో నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక అందరూ ఆఫీస్కి అయితే వస్తారు. ఇంతలోకి జ్యోత్స్న, డాడీ నేను కొత్తగా ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను, తనే నా అసిస్టెంట్ అని వెనకాలనే సరే జ్యోత్స్న అని చెప్పేసి అంటాడు. మరి దీప నువ్వు అని వెనకాలనే దీప కూడా అసిస్టెంట్ని పెట్టుకుంటుంది. బావా, దీప అసిస్టెంట్ అంటే ఎల్కేజీ చదువుకున్నాడా, ఫస్ట్ క్లాస్ చదువుకున్నవాడా అని వెనకాలనే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇక దశరథ, జ్యోత్స్న అది కాదు డాడీ, దీప 5th క్లాస్ చదువుకుంది, మరి దీప అసిస్టెంట్ అంటే ఆ మాత్రం చదువుకుంటాడు కదా అని వెనకాలనే అప్పుడే అక్కడికి సూరజ్ వస్తాడు. సూరజ్ని చూసిన కార్తిక్, సూరజ్ నువ్వేంటి ఇక్కడ పిఏగా ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు, అందుకే వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, నీలాంటి రోడ్ సైడ్ వాళ్ళకి, రోడ్డు మీద సేల్స్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉండదు, వెళ్ళిక్కడి నుంచి అని వెనకాలనే దశరథ, అది చెప్పాల్సింది నేను అని చెప్పేసి తన ఫైల్ని తీసుకుంటాడు. ఇక ఆ ఫైల్ అన్నింటినీ కూడా చూసి, నువ్వు ఫారెన్లో హోటల్ మేనేజ్మెంట్ చేసావా? అవును సార్. సూపర్. మరి నువ్వు దీపకి పిఏగా ఉండడానికి ఇష్టమేనా? నాకు ఓకే సార్ అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, వీడిలో ఇంత టాలెంట్ ఉందా? వీడికి ఎంత టాలెంట్ ఉంటే నాకెందుకు,
ఒక్క దెబ్బకి 2 పిట్టలంటారు. నా కోపం దీప మీద, అలాగే ఈ సూరజ్ గడి మీద కూడా. వీళ్ళిద్దరిని పోటీలో ఓడించి వీళ్ళకి లైఫ్ లేకుండా చేస్తాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్ అయితే, ఏం పెద్ద మేడం, నోట్లోంచి మాట రావట్లేదేంటి? అంత సీన్ లేదు. వీడొస్తే వీడు నా మీద ఏమైనా పోటీ చేయగలడా ఏంటి? దీపకి వీడికి అంత సీన్ లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యాక ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక కార్తీక్ అయితే పెద్ద కేక్ని తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా కేక్ తీసుకొచ్చావేంటి? ఈరోజు ఏదైనా స్పెషల్ ఉందా అని వెనకాలనే, స్పెషలే తాత, ఈరోజు అందరూ గుర్తుండిపోయే రోజు, ఈరోజు చాలా మంచి రోజు. బావా, ఏం చెప్తున్నావు నువ్వు? అసలు ఈరోజు అంత స్పెషల్ ఏముంది? ఒకవేళ స్పెషల్ ఉంటే మార్నింగే తెలిసేది కదా, ఇప్పుడు స్పెషల్ అని చెప్తున్నావేంటి? మాకు కూడా ఈ స్పెషల్ మీ అందరికీ చెప్పాలనే ఉంది. దీపా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అత్తని తీసుకురా అని వెనకాలనే దీప సుమిత్రని తీసుకొస్తుంది. ఏంటి దీపా, ఏమైంది అని వెనకాలనే, ముందు మీరు రాండమ్మా అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు. దాంతో శివనారాయణ అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు ఏం స్పెషలు అని వెనకాలనే, తాత, ఈరోజు మన అత్త పుట్టినరోజు, ఈరోజు అత్త పుట్టినరోజు. మీరందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు, కానీ మేం తెలుసుకున్నాం ఈరోజు అత్త పుట్టినరోజని అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే చూస్తున్నాం, ఏంటి బావా, మా మమ్మీకి నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఏ రోజు మా మమ్మీ బర్త్డే జరుపుకోలేదు. ఇలాగే మా మమ్మీ బర్త్డే ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు, నాకెవరు చెప్పలేదు. మరి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పుడు మా మమ్మీ బర్త్డే నీకెలా తెలిసింది అని వెనకాలనే ఇక శివనారాయణ అడుగుతుంది కదరా, చెప్పు, సుమిత్ర పుట్టినరోజని నీతో ఎవరు చెప్పారు అని వెనకాలనే కార్తీక్, తాత, మీరందరూ మర్చిపోయి ఉంటారని నేను గుర్తు చేస్తే మీరందరూ ఎందుకింత కోపంగా రియాక్ట్ అవుతున్నారు? అత్త, నీ పుట్టినరోజు చేయడం తప్పేరా? ఎవరు చెప్పారు నీకు నా పుట్టినరోజు చేయమని? నీకు నేను చెప్పానా? ఏ దీపా, నీతో నేనేమైనా చెప్పానా? అంటే అమ్మా, అవకాశం ఇస్తున్నాను కదా, ఊరుకుంటున్నాను కదా అని కన్నతల్లి అయిపోతానని అనుకోమాకు దీపా అని వెనకాలనే పారిజాతం జ్యోత్స్న నవ్వుకుంటారు. ఇక కార్తీక్, అది కదత్త, అంటే అది నేనే. ఏంట్రా నువ్వు? చూడు, ఈ ఇంటికి మీరు వచ్చింది 15 రోజులు ఉండిపోవడానికి, మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చింది చేయడానికి కాదు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే అది నచ్చుతుందో నచ్చదో అడిగి చెయ్యండి, అంతేగాని ఇది మీ ఇల్లని మీ ఇష్టం వచ్చినట్టు పెత్తనం చలాయించద్దు. అంటే అత్త, చెప్తున్నాను కదా, ఇక ఈ విషయాన్ని వదిలేయండి. ఎవరి పుట్టినరోజు ఎవరు జరపాలి అంటూ కేక్ని కింద పడేసి సుమిత్ర ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక దీప అలాగే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, ఏంటి దీపా, నిన్న నువ్వు మా మమ్మీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నావని, మా మమ్మీ నిన్ను కూతురు అనుకుంటుందని మా మమ్మీకి పుట్టినరోజు చేద్దామనుకున్నావా? పాపం మా మమ్మీ నిన్ను చీకొట్టింది అని వెనకాలనే దశరథ, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ కూడా, ఎందుకు సుమిత్రని ఎప్పుడు ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అని చెప్పేసి అంటాడు. దాంతో కాంచన, ఒరేయ్, నీతో ఎవరు చెప్పారు ఈరోజు మా వదిన పుట్టినరోజని అని వెనకాలనే, అంటే అమ్మా అది అని అంటూ జ్యోత్స్న వైపు చూసి సైలెంట్ అయిపోతాడు. ఇక దీప కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం, నాకు ఈరోజు సంతోషంగా ఉంది గ్రాని, మా మమ్మీ పుట్టినరోజని నీకు తెలుసా? తెలీదే. అవునా? మా మమ్మీ ఎందుకు పుట్టినరోజు జరుపుకోవట్లేదు? పుట్టినరోజు చేసిన బావ దీప మీద కూడా మా మమ్మీ, డాడీ, అలాగే తాత ఎందుకంత సీరియస్ అయ్యారు? ఎందుకంటే ఆనాడు సుమిత్ర కన్న తండ్రి సుమిత్ర విడిపోయింది సుమిత్ర పుట్టినరోజు నాడే. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవునే, ఈ రోజు నుంచి సుమిత్ర పుట్టినరోజు చేసుకోవడమే మానేసింది. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి అగ్గి రాజుకుంది ఈరోజే అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. గ్రాని, అసలు ఇంతకీ ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఏం జరిగింది? నువ్వది తెలుసుకోకపోవడమే మంచిది. ఇప్పటికే ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ విషయం నీకు తెలిసిందే అనుకో, ఖచ్చితంగా అందరూ నిన్ను చీకొట్టి అసహించుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు అడగకు, నేను చెప్పను అని పారిజాతం అంటుంది. ఇంకా ఒక పక్కన దీప బాధపడుతూ ఉంటే అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు. చూడమ్మా దీప, ఇందులో నీ తప్పేమీ లేదు. అది కాదు నాన్న, చెప్తున్నాను కదమ్మా, సుమిత్ర జీవితంలో సుమిత్ర పుట్టినరోజు ఒక పీడకల్ లాంటిది. ఆ రోజే తన కన్న వాళ్ళకి సుమిత్ర దూరమైంది. అందుకే సుమిత్ర పుట్టినరోజు ఎప్పుడూ కూడా జరుపుకోదు. కానీ సుమిత్ర పుట్టినరోజు ఈరోజు అన్న విషయం మీకెలా తెలిసింది?
ఎవరు మీతో చెప్పారు అని వెనకాలనే తాత చెప్పాడు అని కార్తీక్ అంటాడు. జేంటా నువ్వంటుంది? అవును, అత్త వాళ్ళ నాన్న దక్షిణామూర్తి చెప్పాడు మావయ్య. ఆ మనిషి మీతో కలిశాడా? మీరు ఇంకా ఆ మనిషితో మాట్లాడుతున్నారా? ఏంట్రా నువ్వు? లేదు మావయ్య, దీపా నేను ఉదయం గుడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ అన్నదానం చేస్తున్నాడు. అప్పుడే ఈ అన్నదానం ఎందుకు చేస్తున్నావనంటే తన కూతురు సుమిత్ర పుట్టినరోజని చెప్పాడు. అది విని దీపా నేను ఈ పని చేశాం. చూడండి, ఆ మనిషితో మీరు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఆ మనిషితో మీరు మాట్లాడకపోవడమే మీకు, ఈ కుటుంబానికి మంచిది. గుర్తుంది కదా? ఈ విషయంలో కన్న కూతుర్ని దూరం పెట్టడంలో కూడా నేను ఆలోచించను అని దశరథ్ అంటాడు. ఆ మాటలకి దీపా కార్తీక్కి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్, దీపా ఈ విషయాన్ని మనం ఇక్కడితో వదిలేయడమే మంచిది అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీపా, కార్తీక్ అలాగే జ్యోత్స్న అందరూ కూడా కిచెన్లో ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే, దీపా ఏంటి ఇంత లేటుగా చేస్తున్నావు? త్వరగా కాఫీ ఇవ్వు అని వెనకాలనే ఇక కార్తీక్, పెద్ద మేడంకి కాఫీ అంటే దీపా వేడివేడిగా ఇవ్వు అని వెనకాలనే దీప కావాలని వేడివేడి కాఫీ గ్లాస్లో పోసి ఇస్తుంది. చూసుకొని జ్యోత్స్న ఒక్కసారిగా నోరు కాలి అమ్మ అమ్మ అని అంటుంది. దాంతో పారిజాతం, జేటే నా మనవరాల్ని చంపేస్తావా ఏంటి ఇలా వేడి కాఫీ ఇచ్చి? జ్యోత్స్న నోరు కాలిందా అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా పారు వైపు సీరియస్గా చూస్తూ ఉంటే దీప కూడా అలాగే సీరియస్గా చూస్తుంది. పారుకి నిజం తెలిసిపోయింది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. వెంటనే పారిజాతం కార్తీక్ వైపు చూస్తూ, ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వే నా మనవరాలు చంపడానికి నీ భార్యతో ప్లాన్ చేస్తున్నావా అని వెనకాలనే, ఏంటి పారు నువ్వంటుంది అని వెనకాలనే, ఇదేంటి నోరు చారాను అని చెప్పేసి, అంటే అది పారు నువ్వు అన్నది మేము విన్నది నిజమేలే. జ్యోత్స్ననేగా నీ మనవరాలు అంటే అది కన్ఫర్మ్. పారుకి నిజం తెలిసిపోయింది అని అనుకుంటాడు. ఇంతలోకి కాంచన జ్యోత్స్న గదిలో అలమరాలో బట్టలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సౌర్య వస్తుంది. నానమ్మ ఇక్కడే నా బట్టలు కూడా పెట్టవా? సరే ఇటివ్వవే అని చెప్పేసి తన బట్టలు కూడా అలమరాలో పెడుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న దీపకి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి కింద పడతాయి. దాంతో సౌర్య ఆ రిపోర్ట్స్ని తీసి, ఇవేంటి నానమ్మా? ఏమోనే, అవేవో ఆఫీస్కి సంబంధించినవి ఉంటాయి, ఇటివ్వు అని చెప్పేసి ఒక్కసారిగా ఆ రిపోర్ట్స్ని చూస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ని చూసిన కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, జ్యోత్స్న డిఎన్ఏ సుమిత్ర వదినతో మ్యాచ్ కాలేదా? దీపవి వదినవి డిఎన్ఏ మ్యాచ్ అయినయ్యా? ఏంటి, వాళ్ళిద్దరివే మ్యాచ్ అవడం ఏంటి? ఆ రిపోర్ట్స్ జ్యోత్స్న గదిలో ఉండడం ఏంటి? అంటే నా మేనకోడలు దీప జ్యోత్స్న కాదా అని ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. ఇక ఆ రిపోర్ట్స్ తీసుకొని సౌర్యని కిందకి పిలుస్తుంది. ఇక అందరూ కూడా కింద ఉంటారు. ఇక కాంచన, అన్నయ్య, తాత, అన్నయ్య, నాన్న, వదిన అని అందరినీ పిలుస్తుంది. ఏమైంది కాంచన ఉదయాన్నే అలా అరుస్తుంది? ఏమైంది కాంచన, ఎందుకలా అరుస్తున్నావు? కొంపతీసి ఇంట్లోంచి వెళ్ళిపోతారా ఏంటి? వెళ్లాల్సింది నేను కాదు పిన్ని, కాసేపట్లో ఎవరో నీకే తెలుస్తుందిలే అని వెనకాలనే ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇక శివనారాయణ, ఏంటి కాంచన, ఎందుకలా అరుస్తున్నావు? నాన్న, ఈ ఇంట్లో చాలా పెద్ద మోసమే జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుందా? మా వదిన సొంత కూతురు, నా మేనకోడలు జ్యోత్స్న కాదు నాన్న అని అనగానే పారిజాతం, జ్యోత్స్న, శివనారాయణ, కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, అమ్మకి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ, అమ్మా అది నువ్వు వాపరా, ఇంకా నా దగ్గర నాటకాలు ఆడద్దు. నాన్న, నా మేనకోడలు జ్యోత్స్న కాదు. ఏంటమ్మా కాంచన నువ్వు అంటుంది? అవును నాన్న, నా మేనకోడలు నా వదినకి అన్నయ్య సొంత కూతురు, నా కోడలు దీప అని వెనకాలనే పారిజాతం, కాంచన నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎంత కోడల మీద ప్రేమ ఉంటే నీ మేనకోడలని చెప్పుకుంటావా? నేను నిజమే చెప్తున్నాను పిన్ని, దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గరుంది. చూడండి నాన్న, ఇది జ్యోత్స్న గదిలో ఉంది. జ్యోత్స్నకి, సుమిత్ర వదినకి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్సు, అలాగే నా కోడలు దీప డిఎన్ఏ టెస్ట్తో సుమిత్ర వదిన డిఎన్ఏ మ్యాచ్ అయింది. అంటే నా మేనకోడలు దీపే కదా నాన్న. ఈ విషయం ఈ జ్యోత్స్నకి కూడా తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం ఊసే పాపిష్టిదానా, రిపోర్ట్లు భద్రంగా ఉంచాలి కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళ కళ్ళ ముందు పెట్టడం ఏంటి? ఈరోజు నువ్వే నీ గుట్టు బయట పెట్టావు కదే అని అనుకుంటూ ఉంటే సుమిత్ర, వదిన నువ్వేం మాట్లాడుతున్నావు? అవును సుమిత్ర వదిన, నేను చెప్పేది నిజం.
కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడు, ఇవి నాకు జ్యోత్స్న గదిలోనే దొరికాయి అని వెనకాలనే సుమిత్ర ఆ రిపోర్ట్స్ని చూస్తుంది. ఒక్కసారిగా అవి చూసి షాక్ అయిపోతుంది. ఇక దశరథ, ఏంటండి ఇదంతా? జ్యోత్స్న రిపోర్ట్స్ నాకు మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? దీప డిఎన్ఏ నాకు మ్యాచ్ అవ్వడం ఏంటి? ఇది అబద్ధం కదండి, చెప్పండి, ఇది అబద్ధం కదా? లేదు సుమిత్ర, అదే నిజం అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, అంటే డాడీకి కూడా నిజం తెలుసా అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు సుమిత్ర, నేను నిజమే చెప్తున్నాను. ఆ డిఎన్ఏ టెస్ట్ పేపర్స్ నిజం. జోష్నే నీ కూతురు కాదు. అలాగే నీకు బోన్ మ్యారో ఇచ్చింది కూడా జ్యోత్స్న కాదు, నీ కూతురు దీపే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.